హై గైస్, ప్రివ్యూ అయితే చూసే ఉంటారు అనుకుంటున్నా. ప్రివ్యూ నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అండ్ మనకి సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం గైస్. మనకి అయితే కంప్లీట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ షేక్ట్ అనేది ఇస్తా కింద డిస్క్రిప్షన్లో, అది ఇంపోర్ట్ అయితే చేసుకోండి గైస్. మీరు బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇప్పుడైతే మీ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేయండి గైస్. నేను ఫొటోస్ అయితే యాడ్ అయితే చేస్తున్నా. మీరు మీ ఫొటోస్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఇప్పుడు ఏదైనా ఒక ఫోటో తీసుకొని 3 డాట్స్ క్లిక్ చేయండి, ఫీల్డ్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. అండ్ మూవెంట్ ఆప్షన్లోకి వెళ్ళి ఏదైతే మీరైతే యాడ్ చేస్తే చేసుకోండి గైస్. ఇట్లయితే మీ ఫొటోస్ అయితే అన్నీ యాడ్ అయితే చేయండి గైస్. అండ్ వీడియో కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్ ఛానల్కి. 1K అయితే చాలా దగ్గరలో ఉన్నాయి గైస్. ప్లీజ్ 1K అయితే కంప్లీట్ అయితే చేయండి మీరు. ఓకే గైస్, ఫొటోస్ అయితే యాడ్ చేసినాకైతే మనం అయితే కలుద్దాం. మళ్ళీ ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనమైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసినాం. ఇప్పుడైతే మనము షేక్ అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిమిషం, షేక్ అయితే ఓపెన్ చేయండి మీరు. ఫస్ట్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, అదైతే మీరు ఫోటో క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ ఉంటుంది, కాపీ లేయర్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనం షేక్ అయితే ఓపెన్ చేయండి. మళ్ళీ సారీ గైస్, సారీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఫోటో క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ పేస్టల్ పక్కన యారో మ్యాప్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ ఫోటో అడ్జస్ట్ కాకపోతే ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఫీల్ కంపోజిషన్ ఏరియా. ఓకే, పర్ఫెక్ట్ గైస్. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. దీనైతే మనకు కొంచెం అయితే మీకు నచ్చినట్టు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ రండి, షేక్ అయితే ఓపెన్ చేయండి. మళ్ళీ ఓకే, షేక్ బోర్డ్ ఓపెన్ చేసినాక మీరు సెకండ్ ఎఫెక్ట్ ఉంటుందా, సెకండ్ ఎఫెక్ట్ అయితే ఫోటో క్లిక్ చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ రండి, బీట్ మార్క్ అయితే వెళ్ళండి. ఫస్ట్ ఫోటో ఇక్కడ 1 సెకండ్ నుంచి ఫస్ట్ ఫోటో అయితే క్లిక్ చేయండి. 1 సెకండ్ నుంచి ఫస్ట్ ఫోటో క్లిక్ చేయండి. పేస్టల్ అది ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్టల్ పక్కన యారో మార్క్ క్లిక్ చేసి కలర్ ఫిల్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా సెట్ కాకపోతే ఓకే, ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో క్లిక్ చేయండి, పేస్ట్ అయితే చేయండి ఇంకో ఫోటోకి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి, ఇట్లా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి అయితే పేస్ట్ చేయండి గైస్. మీరైతే ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి. ఇక్కడ ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఈ ఫోటో ఇట్లా వదిలేను కదా, డబల్ బీట్ మార్క్ ఉన్న ఫోటో అయితే వదిలేసాను మీరు. మళ్ళీ ఈ ఫోటో వచ్చేయండి, పేస్ట్ అయితే చేయండి ఇక్కడ ఇట్లా. మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో పేస్ట్ చేయండి. మళ్ళీ ఇది ఒక ఫోటో వదిలేసి డబల్ బీట్ మార్క్ ఇట్లా ఫోటో వదిలేసి ఇంకొక ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో పేస్ట్ చేయండి. ఇలా 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఫోటో వదిలేసి డబల్ బీట్ మార్క్ ఉన్న ఫోటో వదిలేసి ఇది ఒక ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి మీరు. 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఫోటో వదిలేసి ఈ ఫోటోకి అయితే
మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డబల్ బీట్ మార్క్ ఉన్న ఫోటో వదిలేసి మళ్ళీ ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇది ఎఫెక్ట్ ఈ ఫోటో వదిలేసి ఈ ఫోటో మళ్ళీ ఈ ఫోటో అంతే అంతే ఫ్రెండ్స్. ఇది లాస్ట్ ఫోటో. మీరైతే 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజ్ షేర్ క్లిక్ చేయండి. బ్యాక్ అయితే వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ థర్డ్ ఫోటో అయితే పైన నుంచి కాపీ అయితే చేయండి. కాపీ లేయర్ మళ్ళీ బీట్ మార్క్ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే ఒక ఫోటో అయితే వదిలేసామో ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. 3 డాట్స్ ఫోటో క్లిక్ చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్టల్ పక్కన యారో మార్క్ క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా. ఇప్పుడు మనం ఏ ఫొటోస్ అయితే వదిలేసామో ఆ ఫొటోస్కి అయితే పేస్ట్ చేయండి. డబల్ బీట్ మార్క్ పేస్ట్ చేయకండి. మళ్ళీ ఈ ఫోటో వదిలేసాము ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేద్దాం. డబల్ బీట్ మార్క్ వదిలేసేయండి. మళ్ళీ ఫోటో మళ్ళీ ఈ ఫోటో పేస్ట్ చేయండి. మీరు ఈ ఫోటో ఈ ఫోటో ఈ ఫోటో ఈ ఫోటో డబల్ బీట్ మార్క్ వదిలేసి ఏ ఒక్క ఫోటో అయితే మనం వదిలేసామో ఆ ఫొటోస్కి అయితే మీరంతా పేస్ట్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ షేకౌట్ అయితే ఓపెన్ చేయండి. లాస్ట్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది అదైతే మీరు ప్లస్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లో క్లిక్ చేసి 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇప్పుడు డబల్ బీట్ మార్క్ ఉంటుంది చూడు. మనం డబల్ బీట్ మార్క్ చెప్తాం. ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంది చూడు 3 సెకండ్ నుంచి. దానికైతే ఇదైతే ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేసి 3 డాట్స్ పేస్ట్ అయితే చేయండి. డబల్ బీట్ ఉన్నదానికి పేస్ట్ అయితే చేయండి. ఇట్లా ఎండింగ్ దాకా డబల్ బీట్ మార్క్ దానికి అయితే పేస్ట్ అయితే చేయండి. మనం వదిలేసాం కదా డబల్ బీట్ దానికైతే పేస్ట్ అయితే చేయండి. ఏం లేదు గైస్, ఫోటో అయితే క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. ఇంతే గైస్, ఎండింగ్ దాకా అయితే ఏది ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఇప్పుడు బ్యాక్ రండి, షేక్ కూడా ఓపెన్ చేయండి. పైన 2 కలర్ గ్రేడింగ్ ఉంటుంది, దాని అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. 2 లేయర్స్ ప్లస్ సెకండ్ కాపీ 2 లేయర్స్ అండ్ బీట్ మార్క్ ఓపెన్ చేసి ప్లస్ సెకండ్ పేస్ట్ 2 లేయర్స్. ఇక్కడికి వచ్చి మీరు కట్ అయితే చేయండి. ఓకే గైస్, ఇంతే వీడియో అయితే. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్కి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి.